మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఒక సైనికుడు గాయపడ్డాడు. మిలిటెంట్లు కాంపోకి జిల్లాలో మెరుపుడు దాడి చేశారు. హింసాత్మకంగా దెబ్బతిన్న జరిబామ్ జిల్లా వైపు వెళ్తున్నప్పుడు ముఖ్యమంత్రి భద్రతా కాన్వాయ్పై దాడికి పాల్పడ్డారు. భద్రతా బలగాల వాహనాలపై పలు చోట్ల బుల్లెట్లు దూసుకెళ్లాయని, ఆ తర్వాత భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయని పోలీసులు తెలిపారు. ఇక మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఒక సైనికుడు గాయపడ్డాడు. మిలిటెంట్లు కాంపోకి జిల్లాలో మెరుపు దాడి చేశారు. హింసాత్మకంగా దెబ్బతిన్న జిరిబామ్ జిల్లా వైపు వెళ్తున్నప్పుడు ముఖ్యమంత్రి భద్రతా కాన్వాయ్పై దాడికి పాల్పడ్డారు. భద్రతా బలగాల వాహనాలపై పలు చోట్ల బుల్లెట్లు దూసుకెళ్లాయని, ఆ తర్వాత భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జాతీయ రహదారి 53 సమీపంలోని కోట్లలోని గ్రామ సమీపంలో కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ దాడిలో కనీసం ఒక సైనికుడు బుల్లెట్ తో గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జాతీయ రహదారి 53 సమీపంలోని కోట్లోనే గ్రామ సమీపంలో కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ఈ దాడిలో కనీసం ఒక సైనికుడు బుల్లెట్ తో గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. మానస్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, మనం చూసుకున్నట్టయితే కరెక్ట్ గా మోడీ ప్రమాణ స్వీకారం జరిగిన 24 గంటలు కూడా ముగియక ముందే ఒక ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవాలి. మణిపూర్ లో ముఖ్యంగా చూసుకున్నట్టే మణిపూర్ లో చాలా నెలలుగా కొంతమంది తిరుగుబాటుదారుల ఉద్యమం అయితే మనం చూస్తూ వచ్చాము. బీజేపీ సర్కార్ కూడా కొంచెం వ్యతిరేక వర్గాలు కూడా అక్కడ ఏర్పడ్డాయి. అయితే కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ ఎవరైతే ఉన్నారో అతన్ని కాన్వాయ్ పై, అతని భద్రతా దళాలు ప్రయాణించే కాన్వాయ్ పై కొంతమంది దుండగులు దాడి చేయడం జరిగింది. అయితే వీళ్ళు మిలిటెంట్లా లేకపోతే ఉగ్రవాదులా అనేది మాత్రం ఇంకా పూర్తి క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే రహదారిపై అంటే నేషనల్ హైవే ఏదైతే ఉందో దానిపై ఒక మీటింగ్ కి సంబంధించిన వ్యవహారానికి వెళ్తున్న సమయంలో ఈ దాడి అయితే జరిగింది. అయితే పూర్తిగా ఈ కాల్పుల్లో ఒక సెక్యూరిటీ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అయితే అతను ప్రాణాలతో ఉంటాడా లేకపోతే ఏంటా అనే ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే నెలకొందని చెప్పుకోవాలి. కాకపోతే మణిపూర్ సీఎం అయితే సేఫ్ ఉన్నారు, మీడియా ముందు మాట్లాడడం కూడా జరిగింది. అదేవిధంగా హాస్పిటల్లో ఉన్నటువంటి తన సెక్యూరిటీ పర్సన్ ఎవరైతే గాయపడ్డారో అక్కడికి వెళ్ళి ఆయన పరామర్శించడం కూడా జరిగింది. అయితే మొత్తంగా ఈ ఘటన చూసుకుంటే మణిపూర్ లో హింసాత్మక ఘటనలను అడ్డుకోవడానికి బిరేన్ సింగ్ చాలా వరకు కూడా ప్రయత్నిస్తూనే వచ్చారు. అయితే ఈ హింసాత్మక ఘటనలను అడ్డుకోవడానికి వెళ్తున్న ప్రయత్నంలోనే తనపై దాడి జరగడం ఇది ఒక రాజకీయ పూర్వమైన కుట్రగా కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే చాలా వరకు కూడా దీన్ని ఒక మిలిటెంట్ల చర్యగానే పోలీసులు అయితే ప్రస్తుతం పరిగణించడం జరుగుతుంది. అయితే ఇది మిలిటెంట్లు చేసిన చర్యనా లేకపోతే నిజంగా ఉగ్రవాదులు ఏమన్నా భారతదేశంలోకి ఎంటర్ అయ్యారా, లేదంటే ఒక రాజకీయ కోణమైన కుట్రపరంగా జరిగిన దాడా అనేది మాత్రం తెలియాలంటే మరికొద్ది గంటలు మాత్రం వేచి చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మానస్.